బైక్ మీద ఒక అతను వెళ్తూ ఉన్నాడు. అక్కడ ఒక మహిళ బిడ్డను ఎత్తుకొని నిలబడి ఉంది. అతను బండిని ఆపి, లిఫ్ట్ కావాలా మీకు అని అడిగాడు. ఒక మహిళ, నాకు నీ లిఫ్ట్ వద్దయ్యా, నువ్వెవరో తెలీదు, అయినా నేను నడవగలను అంది. అతను, మీకోసం కాదండి, నా కోసం. నా దగ్గర బండి లైసెన్స్ లేవు. మీరు వెనుక కూర్చుంటే ముందున్న చెక్కింగ్ పోలీసులు బండి ఆపరు కదా అని. కొత్తగా పెళ్లి చేసుకున్న కొడుకు తన భార్య పేరుని చేతిపై పచ్చబొట్టు వేసుకుంటే, అమ్మ, ఏమండి చూసారా వాడి చేష్టలు బిల్డప్లు, మనకంటే నిన్న వచ్చిన వాడి భార్య పేరు పచ్చబొట్టు వేయించుకున్నాడండి అంది. నాన్న, కొత్త బిజగాడు పొద్దరుగుడు అన్నట్టు పెళ్ళైన కొత్తల్లో అలాగే ఉంటుందిలేవే, పోను పోను వాడే తెలుసుకుంటాడు. ఆల్బమ్ చూస్తున్న 6 ఏళ్ల ఆనందు అందమైన యువకుడి ఫోటో చూపిస్తూ, ఎవరిదమ్మా ఈ ఫోటో అని అడిగాడు. అమ్మ, మీ డాడీ బాబు అని అంది. అయితే మనతో ఇప్పుడుంటున్న ఆ బట్టతల ఆయన ఎవరమ్మా అని అడిగాడు. భార్య, ఇప్పుడే కదండి ఆఫీస్కి వెళ్ళారు, అప్పుడే ఫోన్ చేశారు. భర్త, బైకు స్కిడ్ అయ్యి కింద పడ్డానే. భార్య, అయ్యో, లంచ్ బాక్స్లో పప్పుచారు పెట్టాను, ఒలికిపోయిందేమో చూడండి. భార్య తిన్నదా లేదా అని పట్టించుకొని భర్తలున్న ఈ రోజుల్లో నువ్వు తింటేనే నేను తింటా అని తినిపించే భర్త దొరకడం నిజంగా ఆమె అదృష్టం కదా. నా మెసేజెస్ వల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంటే, ఒకవేళ నా మెసేజెస్ వద్దు అనుకుంటే మీకు పూర్తి అధికారం ఉంది. మీ మొబైల్ని గోడకేసి లేదా నేలకేసి గట్టిగా కొట్టండి. మీ ఆనందం కంటే నాకు ఏది ఎక్కువ కాదు. రాజు, ఏం నేరం చేశారు? రంగా, బ్యాంకులో దొంగతనం చేశాను. రాజు, అంత ఈజీగా పోలీసులకు ఎలా దొరికిపోయారు? రంగా, ఎన్ని దొంగతనాలు చేసినా ఎప్పుడూ దొరకను నేను, ఓ బోర్డు వల్ల దొరికిపోయాను సార్. రాజు, అవునా, ఏంటా బోర్డు, దానిపై ఏముంది? రంగా, నగదు ఇక్కడే సరిచూసుకోవలెను, తరువాత మా బాధ్యత కాదు అని ఉంది. దొంగతనం విషయం మర్చిపోయి లెక్క పెడుతూ కూర్చుని దొరికిపోయాను సార్. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.